వ్యాసుడు గాంధారికి 100 మంది పుత్రులు పుడతారని వరమిచ్చాడు. ఆ వరంతో గాంధారి గర్భవతి అయింది. 2 సంవత్సరాలు అయినా ప్రసవం కాలేదు. ఆలోపే కుంతికి ధర్మరాజు జన్మించాడని గాంధారికి తెలిసింది. ముందు తనకే పుత్రుడు పుట్టాలని, అతనే రాజ్యానికి రాజు కావాలని అనుకుంది. కానీ ఆలోపే ధర్మరాజు జన్మించడంతో గాంధారి అసూయతో తన గర్భం మీద కొట్టుకుంది. అప్పుడు ఆమె గర్భం నుండి ఇనుపగుండులా కనిపించే ఒక మాంసపిండం జారిపడింది. ఆ మాంసపిండాన్ని చూసిన గాంధారి ఏడుస్తూ ఆ మాంసపిండాన్ని పడేయాలనుకుంది. వ్యాసుడు తన దివ్యదృష్టితో చూసి గాంధారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు గాంధారి వ్యాసునితో ఇలా అంటుంది. మహాత్మా, మీ ఆశీర్వాదం వలన గర్భమైతే ముందే వచ్చింది. కానీ కుంతికే మొదట కొడుకు జన్మించాడు. మీరు 100 మంది పుత్రులు పుడతారని అన్నారు. కానీ ఈ మాంసపిండం పుట్టింది అని తన ఆవేదనను చెప్పింది. అప్పుడు వ్యాసుడు ఆ మాంసపిండాన్ని 100 భాగాలుగా చేశాడు. గాంధారి ఒక ఆడపిల్ల కూడా కావాలని కోరగా 101 భాగాలు చేశాడు. ఒక్కో భాగాన్ని ఒక్కో పాత్రలో వేసి అందులో నేతిని నింపి వాటిని భద్రపరచమన్నాడు. ఆ భద్రపరిచిన పాత్రలను రోజు తాకుమన్నారు. ఎందుకంటే తల్లి స్పర్శ లేకపోతే పుట్టిన బిడ్డలో చైతన్యం ఉండదు. ఆ విధంగా గాంధారికి 101 మంది పిల్లలు పుట్టారు. వారిలో 100 మంది కొడుకులు, ఒక అమ్మాయి. ఆమె పేరు దుశ్శల. 100 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు. అయితే దుర్యోధనుడు పుట్టినరోజే భీముడు కూడా పుట్టాడు. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలా అరిచాడు. ఆ శబ్దం విని గాడిదలు, నక్కలు, కాకులు అరవడం మొదలుపెట్టాయి. సుడిగాలులు వీచాయి. ఈ అపశకునాలు గ్రహించిన ధృతరాష్ట్రుడు భయపడి బ్రాహ్మణులను పిలిపించాడు. దుర్యోధనుని జాతకం గురించి చెప్పమన్నాడు. అప్పుడు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. నీ ఈ కొడుకు వంశనాశనానికి కారకుడవుతాడని తెలుస్తుంది. కావున ఇతన్ని విడిచిపెడితేనే శాంతి ఉంటుంది. ఇతనిని పెంచడం వలన బాధ అనుభవించక తప్పదు అని చెప్పారు. అయినా కూడా ధృతరాష్ట్రుడు అతనిపై ప్రేమతో విడిచిపెట్టలేదు. గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య యువతి సేవ చేస్తూ ఉండేది. ఆమె ద్వారా ధృతరాష్ట్రుడికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు యుయుత్సుడు. ధృతరాష్ట్రునికి మొత్తం ఇతనితో కలిపి 101 మంది కూతుర్లు, ఒక కూతురు.